శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్య. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈ రోజున మనం హోలీ పండుగ గురించి తెలుసుకుందాం. హోలీ పండగ ఈరోజు అంటే 13వ తారీఖు ఉదయం నుంచి రేపు ఉదయం 11:45 వరకు పౌర్ణమి ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో పౌర్ణమి ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో 13వ తేదీ చేస్తున్నారు. ప్రాతకాలంలో ఉంది కాబట్టి బ్రహ్మకాలంలో ఉంది కాబట్టి 14వ తేదీ కూడా హోలీ పండుగ చేస్తున్నారు. అయితే 14వ తేదీ హోలీ పండుగ చేయటం సమంజసం. అయితే హోలీ ముందు రోజు కామదహనం చేస్తారు. చతుర్దశితో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి కామదహనం తర్వాత హోలీ. సరే, ముందు మనం కామదహనం గురించి తెలుసుకుందాం. కామదహనం జరిగిన తర్వాతనే హోలీ పండుగ, రంగుల పండుగ. హోలికా పండగ. ఈ కామదహనం గురించి మనకు 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. శివపురాణంలో ఒక కథ ఉంది, కామదహనం. అంటే కాముడు అంటే మన్మధుడు, మన్మధుణ్ణి దహించినటువంటి రోజు పాల్గొన శుద్ధ చతుర్దశి మన్మథ దహనం. అంటే పూర్వము సతీదేవి అగ్నిప్రవేశం తర్వాత, సతీదేవి అంటే శివుడి భార్య, శివుడి యొక్క అంటే పార్వతి యొక్క ముందు జన్మలో శివుడి యొక్క భార్య. పార్వతికి శివుడికి 2 వివాహాలు జరిగాయి. మొదటి జన్మలో సతీదేవి, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సతీదేవి. సతీదేవి అగ్ని ప్రవేశం చేసి ఒక సందర్భంలో దక్షయజ్ఞంలో ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత బాగా విరక్తుడైపోయాడు శివుడు, చాలా కలత చెందాడు. ఇంకా నేను తపస్సుకు వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. వైరాగ్యం చెందాడు బాగా. భార్య మరణానంతరం, మామూలుగా ఎవరికైనా అది భార్య మరణానంతరం వైరాగ్యం కలుగుతుంది, కష్టం తట్టుకోవడం. అలా శివుడంతటి వాడు కూడా వైరాగ్యం చెంది వెళ్ళిపోయాడు, తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బాగా సాధువుల్ని, సంతుల్ని, ఋషుల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. తర్వాత దేవతల్ని కూడా, ఇంద్రుడి మీద కూడా యుద్ధం చేసి స్వర్గలోకాన్ని కూడా వాడు హస్తగతం చేసుకున్నాడు. ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఋషులు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఈ రాక్షసుడు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, దీనికి ఏమిటి మార్గం? వాడికేమో ఒక వరం ఉంది. ఏం వరం అంటే అది శివుడిచ్చిన వరమే. నాయన, శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు వాడు, తారకాసురుడు. నాయన, నీకేం కావాలి అంటే నేను చనిపోకూడదు, బతికే ఉండాలి ఎల్లకాలం. అది సాధ్యం కాదురా నాయన, ఇంకేదన్నాడు. నీకు పుట్టిన కుమారుడితోటే నేను చనిపోవాలి, ఆ వరాన్ని కోరుకుంటాడు వాడు. ఎందుకంటే సతీదేవి మరణించింది, మళ్ళీ శివుడు వివాహం చేసుకోవాలి, ఆయనకు కొడుకు పుట్టాడు,
ఆ పిల్లవాడు నన్ను చంపాలి, పైగా నేను శివభక్తుడిని కాబట్టి శివభక్తుడిని చంపేటటువంటి కుమారుడిని కంటాడు ఆయన. వాడికి ఆ నమ్మకం అన్నమాట. దానివల్ల వాడు విజృంభించేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన శివుడు తపస్సులో నుంచి లేచి పార్వతీదేవిని కనుక వివాహం చేసుకుంటే పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి కుమారుడు తారకాసురుని సంవరించే శక్తిని కలిగి ఉంటాడు. అప్పుడు మళ్ళీ మరి శివుడేమో తపస్సులో ఉన్నాడు, మరి అమ్మాయిని చూడాలి, తపస్సుల నుంచి ఆయన లేవాలి. పర్వతరాజు దగ్గరికి వెళ్ళాడు. పర్వతరాజు యొక్క భార్య మేనకాదేవి. మేనకకు పర్వతరాజుకు పుట్టినటువంటి కుమార్తె పార్వతీదేవి. పార్వతి అంటే పర్వతరాజ తనయ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడారు, మీ అమ్మాయిని శివుని వివాహం చేసుకోవాలి, ఆయన దగ్గర సపర్యలు చేస్తూ ఆయన కళ్ళు తెరవగానే మోహించే విధంగా ఈ పార్వతి అతిలోక సౌందర్యవతి, మీ అమ్మాయిని ఆయన దగ్గర సపర్యలకు పెట్టండి, ఆయన ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో ఈ అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకో బుద్ధి అవుతుందేమో చూద్దాం, ఇన్ని రోజులు సేవ చేసింది కాబట్టి అని పార్వతీదేవిని తీసుకువెళ్ళి శివుడి యొక్క తపస్సు చేసే వనంలో పరిచారికగా పెడతారు దేవతలు. ఆమె అన్ని సపర్యలు చేస్తూ ఉంటుంది ఆయనకు. అంటే తపస్సులో ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు, ఏది కూడా ఆయన దరి చేరకుండా ఆయన కాపలా కాస్తూ అట్లా కొంత సేవ చేస్తూ ఆయన్ని ధ్యానిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులైనా కళ్ళు తెరవట్లేడు శివుడు. కఠోరమైనటువంటి దీక్షలో తపస్సులో ఉన్నాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు మళ్ళీ ఒక సలహా ఇస్తాడు, అరే మన్మధుని తీసుకువెళ్ళండిరా, మన్మధుడు వేసే బాణాలకు ఆయన కళ్ళు తెరుస్తాడు తప్పకుండా. మన్మథ బాణాలు సోకగానే ఆయనలో వివాహానికి సంబంధించినటువంటి ఆలోచన, అదే కామము, ఆ కోరిక కలుగుతుంది. పెళ్లి కోరికనే కామం అంటారు ఇక్కడ. కలుగుతుంది, తప్పకుండా వివాహం చేసుకుంటాడు. మళ్ళీ వచ్చేసి మన్మధుని తీసుకెళ్తారు. మన్మధుడి దగ్గర 5 బాణాలు ఉంటాయి, 5 పుష్ప బాణాలు. అరవింద, అశోక, మామిడి, తర్వాత నవమల్లిక, నల్ల కలువ. ఈ 5 బాణాల పేర్లు అవి, అన్నీ పుష్ప బాణాలు. ఒక బాణం వేశాడు చెట్టు చాటు నుంచి, ఎందుకంటే ఆయన 3వ కన్ను తెరిస్తే ప్రమాదం అన్న విషయము మన్మధుడికి కూడా తెలుసు. ఒక బాణం వేశాడు, కళ్ళు తెరవలేదు. 2 వేశాడు, 3 వేశాడు, 4వది నవమల్లిక వేశాడు. నవమల్లిక అంటే అప్పుడే విచ్చుకున్నటువంటి మల్లెపూలు. అందుకే మనం అందరము మల్లెపూలు ఎందుకు ధరిస్తామంటే శివుడంతటి వాడు మేల్కొన్నాడు మల్లెపూల వాసనకి. మిగతా పూలేవి పెట్టుకోరు. మనకు శోభనం రోజు కానీ, తర్వాత స్త్రీలు కానీ ఎందుకు పెట్టుకుంటారు రాత్రి సమయాల్లో మల్లెపూలు అంటే నవమల్లికల యొక్క సువాసన వల్ల శివుడంతటి వాడే చెలించిపోయాడు. 4వ భావానికి లేచాడు ఆయన. ఆ మల్లెపూల వాసన సోకగానే అట్లా కళ్ళు విప్పాడు. కళ్ళు విప్పగానే పార్వతీదేవి కనిపించింది. ముందు కోపం వచ్చింది, భయంకరమైనటువంటి కోపం. పార్వతిని చూడగానే ఆ కోపం తగ్గిపోయిందట. అరే చాలా అందమైన అమ్మాయి అని చెప్పేసి మాట్లాడదాము ఈ అమ్మాయితో అనే సమయంలో మళ్ళీ నిగ్రహించుకున్నాడు. అరే నాకు వివాహం అయిపోయింది, నా భార్య చనిపోయింది, నేను తపస్సులోకి వచ్చాను. ఇటు చూడగానే పూల బాణం ఒకటి కనిపించింది. అప్పుడే చూశాడు, మళ్ళీ ఎవడరా నా వైపు పూల బాణం వేసిందని చూడగానే ఆ పొదల్లో ఇంకొక బాణం ఎక్కువ పెడుతున్నాడు. 5వ బాణం అది, నల్ల కలువ బాణం. అది ఇంకా దానికి తిరుగులేదు. ఇంకా అది ఎక్కువ పెట్టగానే అటు చూశాడు, బాణంతో సహా మన్మధుడు భస్మమైపోయాడు.
బూడిదైపోయాడు. మొత్తం శరీరం అంతా కూడా ఆయన మూడో నేత్రానికి తెరవగానే ఆ అగ్ని జ్వాల వచ్చేసి దాంట్లో నుంచి కాముడు దహనమైపోయాడు. అంటే మన్మధుడికి మరో పేరే కాముడు. కామ దహనం. శివుడి యొక్క అగ్నినేత్రం వల్ల కాముడు దహనమైపోయాడు. అంటే కోరికని జయించాడు ఆయన. అయినప్పటికీ కూడా మళ్ళీ వివాహం చేసుకుంటాననలే. ఎప్పుడైతే మేలుకున్నాడో అప్పుడు దేవతలందరూ కూడా పరిగెత్తుకొచ్చారు. స్వామి, నీ వల్ల ఒక కార్యం జరగవలసి ఉంది. ఈమె పూర్వజన్మలో సతీదేవే పార్వతీదేవిగా పుట్టింది. ఈమెను వివాహం చేసుకోవటంలో ఎటువంటి దోషము లేదు. మీ ఇద్దరికి పుట్టినటువంటి కుమారుని వల్ల తారకాసుని సంహరించవలసిన అవసరం ఏర్పడింది. అప్పుడు దేవతలంతా ఋషులందరూ బతిమాలగా పార్వతీదేవిని వివాహం చేసుకొని వీళ్ళిద్దరికీ కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి అంటే షణ్ముఖుడు అంటారు కదా, సుబ్రహ్మణ్య స్వామి. ఆయన తారకాసురుణ్ణి సంహరిస్తాడు. కాముడు దహనమైనటువంటి సమయమే కామదహనం. అది పాల్గొన శుద్ధ చతుర్దశి. ఎప్పుడైతే వివాహం చేసుకుంటాను శివుడు అని చెప్పగానే తెల్లవారి పౌర్ణమి రోజున అందరూ కూడా సంతోషపడ్డారట. ఇక రాక్షసుడు ఎట్లాగో చచ్చిపోతాడు, శివుడికి వివాహం అంటే సంతోషం కదా. ఆ సంతోషానికి చిహ్నంగా అందరూ కూడా రంగులు పూసుకున్నారు. దేవతలు, ఋషులు, మనుషులు, అన్ని లోకాల వాళ్ళు తారకాసురుని యొక్క మనకు పీడ విరగడయ్యే సమయం ఆసన్నమైంది, వివాహం చేసుకుంటున్నాడు శివుడు పార్వతీదేవిని, మనకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి ఆ విధంగా పౌర్ణమి రోజున అందరూ కూడా పసుపు, కుంకుమ, సుగంధాలన్నీ కూడా పూసుకొని ఒక వేడుక చేసుకున్నారు. దాన్నే వసంతోత్సవము అంటారు. ఈ వసంతోత్సవం కుంకుమ కలిపినటువంటి పన్నీరు, కుంకుమ కలిపినటువంటి సుగంధాలు అన్నమాట. అవన్నీ కూడా ఈ విధంగా ముఖానికి రాసుకొని ఒక శుభ వేడుకను చేసుకున్నారు. దాన్ని హోలీ పండుగ అంటున్నాం. వాస్తవంగా దీన్ని వసంతోత్సవమే అంటాము, లేదా కామదహనము అంటారు, హోలికా పౌర్ణిమ అని కూడా అంటారు. దీనికి విష్ణు పురాణంలో ఒక చిన్న కథ ఉంది. హోలిక, ఈ హోలికయే హోలీ. ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వయసువాడు ఉండగా విష్ణు భక్తుడు అవుతాడు. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశ్యపుడు, ఆయన శివభక్తుడు. విష్ణు అంటే తండ్రి గారికి పడదు. దానివల్ల మార్చే ప్రయత్నం చేస్తాడు, విష్ణు భక్తి నుంచి మరల్చే ప్రయత్నం చేస్తాడు. అనేక రకాలుగా భయపెడతాడు, బెదిరిస్తాడు. చివరికి విసిగిపోయి, అరే చంపేయండి రవిని అని చెప్పేసి, కుమారుణ్ణి చంపేయండి. అంటే మత విద్వేషము అట్లా ఉంటుంది. ఎవరైతే ఏమిటి, విష్ణు అయితే ఏమిటి, శివుడైతే ఏమిటి. కానీ శివుడు ఆయనకు ఇష్టదైవము, విష్ణువేమో శత్రువుగా చూశాడు అంతే. దానివల్ల నేనేమో శివభక్తుడిని, మా కుమారుడేమో విష్ణు భక్తుడైతే ఏముంటుంది. పైగా వాడేమంటాడంటే, ఒక సందర్భంలో శివుడు కూడా దేవుడు కాదు, నేనే దేవుణ్ణి, హిరణ్యకశ్యపుని నేనే దేవుణ్ణి, ముల్లోకాలు నా చేతిలో ఉన్నాయి, నన్ను అందరూ కూడా తపస్సు చేయాలి నా గురించి అని చెప్పేసి ఋషుల్ని, బ్రాహ్మణుల్ని, తర్వాత సాధారణ ప్రజలను, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నాశనం చేస్తూ ఉంటాడు. ఇక చివరకు చాలా విసుగొచ్చేసింది. ప్రహ్లాదుడు ఏమి చేసినా చనిపోవట్లేదు. హిరణ్యకశ్యపుడి దగ్గర హోలిక అనే ఒక రాక్షసి ఉంటుంది. అది హిరణ్యకశ్యపుడికి సోదరి వరుస, చెల్లి అవుతుంది. చివరకు హోలికని పిలిచి వీడిని అగ్నిలో వేసి భస్మం చేసే అంటాడు. ఈ హోలికకి
బ్రహ్మదేవుడి యొక్క వరం ఉంది. ఒకటేమిటంటే అగ్నిస్తంభన వరం. ఇప్పుడు జలస్తంభన, వాయుస్తంభనలాగా అగ్నిస్తంభన. అంటే అగ్నిలో ఎంతసేపు ఉన్నా కానీ ఆమె కాలిపోదు. ఎంత అగ్నికైనా తట్టుకునేటువంటి అగ్నిస్తంభన విద్యని నేర్చుకుంది. ప్రహ్లాదుని తీసుకువెళ్ళి ఈ ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో కూర్చుంటుంది. ఒక పెద్ద మంట తయారు చేసేసి ఆ మంటలో కూర్చుంటుంది. ఎందుకంటే మంట తనను ఏమీ చేయలేదు. పిల్లవాడు కాలిపోయిన తర్వాత మళ్ళీ మనం బయటకు వద్దాం. ఆ సమయంలో విష్ణుదేవుడి యొక్క స్మరణ చేయటం వల్ల ప్రహ్లాదుడు హోలికను అగ్నిలో దహనం చేస్తాడు. ప్రహ్లాదుడిని బయటికి తీసుకొస్తాడు. కొంత సమయం తర్వాత ప్రహ్లాదుడు యథావిధిగా నడుచుకుంటూ చితిమించి బయటకు వచ్చేస్తాడు. హోలిక దాంట్లో భస్మమైపోతుంది, దహనమైపోతుంది. అది కూడా ఒక రకమైనటువంటి కామదహనం. ఏమిటి కోరిక? పిల్లవాడిని చంపాలన్నటువంటి కోరిక. దానివల్ల పిల్లవాడిని దహించి వేయాలి అనేటువంటి కోరికతోటి ఆ మంటలో ఉండటం వల్ల అది కూడా ఒక రకమైనటువంటి కామదహనం కింద చెబుతారు. తర్వాత ఏమిటంటే దీంట్లో మనం కామదహనం రోజున సాధారణంగా అందరూ ఏం చేస్తుంటారంటే భోగి పండుగ రోజేమో ఈ చెత్తంతా తీసుకువెళ్ళి వేస్తుంటారు. పాత కుర్చీలు, పాత సామాను, పాత ప్లాస్టిక్ బకెట్లు. సరే, అది కొంతవరకు సమంజసమే కావచ్చు. కానీ కామదహనం రోజున కాముణ్ణి కాల్చాలి అనే సమయంలో కేవలము పంచపల్లవాలు మాత్రమే వాడాలి. 5 రకాలైనటువంటి కట్టెలే వాడాలి. అవి కూడా శుచి అయినవి. పంచపల్లవాలు అంటే 5 రకాల కట్టెలు: మామిడి, మర్రి, రాగి, జువ్వి, మేడి. మామిడి, మర్రి, రాగి, జువ్వి, మేడి. ఈ కట్టెలతో పాటు చిన్న గంధం చెక్క ఒకటి వేసేసి దాంట్లో మనకు కర్పూరము, ముద్ద కర్పూరము, కొంచెం పచ్చ కర్పూరం వేసి, అంటే అవి 2 కట్టెలు, అవి 2 కట్టెలు, అవి 2 కట్టెలు, 10 కట్టెలు తీసుకొని దాంట్లో పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం వేసి ఆవు నెయ్యి కొంచెం వేసేసి ఆ కట్టెలన్నింటినీ భస్మం చేయాలి. ఆ భస్మాన్ని, ఆ బూడిదను చిన్నపిల్లలకు బొట్టుగా పెట్టాలి. ఎందుకంటే కామదహనమే మృత్యుంజయుడి యొక్క రోజు అన్నమాట. అది అంటే పిల్లలకు అపమృత్యు దోషము లేకుండా, అంటే ప్రహ్లాదుడు అంతటి వాడు అగ్నిలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి పిల్లలకు దిష్టి పడుతుంది. సాధారణంగా 5-10 సంవత్సరాల వరకు పిల్లలకు దిష్టి దోషం తగులుతుంది. ఎవరైనా చూస్తే బాగున్నాడు అన్నా ఇబ్బంది, బాగలేడు అన్నా ఇబ్బంది. అయ్యో మంచి వస్త్రం ధరించాడు, చాలా బాగున్నాడు మీ అబ్బాయి అన్నవి ఇబ్బంది. లేకపోతే ఏంది ఇంత బక్కగయ్యాడన్న ఇబ్బంది, ఏంది ఇంత బాగా కండబట్టి ఉన్నాడన్న ఇబ్బంది. ఎటు చూసినా ఏ వాక్యమైనా కానీ పిల్లలకి ఇబ్బందికరమైన వాక్యాలుగా మనకు చెబుతారు. అంటే అతిశయోక్తి వాక్యాలన్నీ కూడా దృష్టి పడతాయి అనేది. ఆ దృష్టి దోషము తొలగాలి అంటే పిల్లలకు ముఖ్యంగా తప్పకుండా ఈ 5 కట్టెలతోటి పచ్చకర్పూరము, ముద్ద కర్పూరము, ఆవు నెయ్యి కొద్దిగా వేసి ఈ 10 కట్టెలను కాల్చేసి ఆ వచ్చినటువంటి బూడిదను పవిత్రంగా చేసి ప్రతిరోజు కూడా పిల్లలకు ఆ విధంగా చుక్కబొట్టులాగా పెట్టినట్టయితే అపమృత్యు దోషాలు పోతాయి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఇట్లా అమృతము తాగినవాడు ఎంత అమరుడుగా ఉంటాడో ఈ బొట్టును ధరించినవాడు, దీని తిలకంగా ధరించినవాడు కామదహనం రోజున ఈ 5 కట్టెలతోటే కాముని దహనం చేయాలి. అంటే పవిత్రమైనటువంటి సమిధలతో మాత్రమే దహనము చేసి, అంటే కోరికను చంపేయటం. మనకున్నటువంటి కోరికలు ఏమిటంటే విపరీతమైన కోరికలు ఉంటాయి. ఏది అవసరమో అది మాత్రమే ఉండాలి మన మనసులో. అంటే నీడ్స్ అంటారు కదా, నీడ్స్ అంటే అవసరాలే ఉండాలి.
ఆర్భాటాలతో కూడిన కోరికలు ఉండకూడదు. దానివల్ల అనర్థాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో అంతరాయం కలుగుతుంది. ఆర్థికంగా నష్టపోతాము కోరికలు విజృంభించటం వల్ల. విపరీత ధోరణికి పోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతాయి. కలతలు చెందుతాము. బంధుత్వంలో అభిప్రాయ భేదాలు వస్తాయి. కాబట్టి ఏది మనకు అవసరం, మన జీవనానికి కావలసినటువంటి అవసరాలు మాత్రమే కోరికలుగా ఉండాలి. ఆడంబరాలు, ఆర్భాటాలు కోరికలుగా ఉండకూడదు. అవన్నిటిని కూడా ఈ రోజు నుంచి చంపేయడమే కామదహనము. నాలో ఉన్నటువంటి విపరీత కోరికలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి నేను చంపేస్తాను. నిగ్రహణ శక్తితో ఉంటాను. ఎటువంటి కామానికి గురి కాను. నాకు ఏది అవసరమో అది మాత్రమే. రోజు జీవనము కొనసాగటానికి కావలసినటువంటి అవసరాలు మాత్రమే నా కోరికలుగా ఉండాలి తప్ప అనవసరమైనటువంటి కోరికలకు నేను తావివ్వను అని చెప్పేసి మనస్సుని పునీతము చేయటమే అగ్నిదహనం, కామదహనం. కాబట్టి ఆ విధంగా కామదహనాన్ని నిర్వర్తించి ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి ముఖ్యంగా శ్రీచక్ర పూజ అని చేస్తూ ఉంటారు. అంటే ఎవరైతే దీక్షలు ఉంటారో, ఎవరైతే ఉపదేశం చేసుకుంటారో శ్రీచక్రానికి, వారు అమ్మవారిని, దుర్గా అమ్మవారిని, తర్వాత లలితా అమ్మవారిని, తర్వాత అనేక రకాలైనటువంటి దీక్షలు గల వాళ్ళందరూ కూడా శ్రీచక్రానికి పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితం కలుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ రోజున పౌర్ణమి రోజున ముఖ్యంగా పౌర్ణమి సాయంత్రం గ్రామ దేవతలకు బెల్లంతో చేసిన పాయసము, పెరుగన్నం ఈ రెండింటిని నైవేద్యంగా పెట్టి ఈ రెండింటిని పిల్లలకు పంచిపెట్టాలి. చిన్నపిల్లలకు బెల్లం పాయసం పంచిపెట్టడం వల్ల పూర్తి ఆరోగ్యము, తర్వాత మన మీద ఉన్నటువంటి గ్రహదోషాలు తొలగుతాయి. అంటే పిల్లల మీద ఉన్నటువంటి గ్రహదోషాలు, ఏదో తెలియని చిన్నటువంటి అడ్డంకులు వస్తుంటాయి పిల్లలకు అప్పుడప్పుడు. కాబట్టి అవన్నీ తొలగిపోతాయి బెల్లం పాయసం వల్ల. పెరుగన్నం వల్ల అమ్మవారి యొక్క దయ ఉంటుంది. పెరుగన్నం లక్ష్మీ ప్రదం అన్నమాట. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అన్నం పరమాన్నము, పెరుగన్నం. గ్రామ దేవతలందరికీ కూడా ఇష్టమైంది పెరుగన్నమే. సరే, ఒక్కొక్క గ్రామ దేవతకు ఒక్కొక్కటి ఏవో నైవేద్యాలు పెడుతుంటారు, కానీ ఏ గ్రామ దేవతకైనా పెరుగన్నమే చెప్పబడింది. ఇంకా ఏది నైవేద్యంగా పెట్టడానికి వీలు లేదు. పాయసం మాత్రం లక్ష్మీ అమ్మవారికి, దుర్గా అమ్మవారికి. ముఖ్యంగా ఏమిటంటే బెల్లం పాయసం ఈ రోజున మనం బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని పెట్టడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. అవి నైవేద్యంగా పెట్టుకొని మన ఇష్టదైవానికి లేదా మన గ్రామ దేవతలకు నైవేద్యంగా పెట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాటిని ఆ పదార్థాన్ని, ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. దానివల్ల మన పిల్లలకు, అంటే మనకు ఉన్నటువంటి మన పిల్లలు, మనవరాళ్ళు, చిన్నపిల్లలు 16 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా ఈ రోజున మనము అమ్మవారికి నైవేద్యం పెట్టడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. మనం కామదాహనం చేసినటువంటి ఆ కట్టెల్లో నుంచి వచ్చినటువంటి భస్మము, అది మనం ప్రతిరోజు కూడా స్నానానంతరం పిల్లలకు పెట్టడం వల్ల సమస్తమైన దృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పేసి మనకు శివపురాణం చెప్తుంది. స్వస్తి.